వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మాజీ ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళ మధ్య వారు కొనసాగుతూ ఉంది. కవితని విమర్శించారు. ఇక్కడ నుంచి మొన్నటి వరకు ఉన్నటువంటి వెళ్ళిపోయినటువంటి జాగృతి సభ్యులు, ప్రస్తుతం ఉన్నటువంటి జాగృతి సభ్యులు ఉన్నారు. రాము యాదవ్ జాగృతికి సంబంధించినటువంటి స్టూడెంట్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ రాము యాదవ్ ఉన్నారు. జాగృతి నాయకులు మాట్లాడదాం. మాది జాగృతి అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. రాజీవ్ సాగర్ కానీ నిన్న వెళ్ళిపోయినటువంటి కొద్దిమంది కానీ కవిత కోసం పనిచేయలేదు, అక్కడ కేసీఆర్ కోసం పనిచేసినాం. అసలు యాక్చువల్గా చెప్పాలంటే జాగృతి మాది అనేటువంటి క్లెయిమ్ ఎట్లా చూడాలి అంటే కరెక్టే క్వశ్చన్ అడిగిరన్న మీరు. జాగృతి వాళ్ళది అన్నట్టు క్రియేట్ చేసారు వాళ్ళు ఓన్లీ క్రియేటర్స్. ఎట్లుందంటే మేము 14 సంవత్సరాల నుంచి జాగృతిలో పనిచేస్తున్నాం. మాకు అక్క ఆదేశాల మేరకు ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని మేము ముందుండి నడిపిస్తున్నాము. పబ్లిక్లందరినీ గ్యాదర్ చేసి మేము అందరం తీసుకొస్తే వాళ్ళు ముందలుండి మేమే ముందలుండి ప్రోగ్రామ్ని హైలైట్ చేసినట్టు ఒక బిల్డప్ తీసుకొచ్చి ఈరోజు ఇట్లా మాట్లాడుతారు. కానీ జాగృతిలో వాళ్ళు కూడా మా లెక్క ఒక నాయకులే. అలాగే కవితకు గుర్తించి ఒక కీ రోల్ ఇచ్చింది, వీళ్ళందరం చూసుకో అని కీ రోల్ ఇచ్చింది. కవితకున్న బిజీ షెడ్యూల్లో ఇవన్నీ వాళ్ళ కీలోకి ఇస్తే వాళ్ళే అని చెప్పి ఫీల్ అవుతారు. అంతకుమించి నిన్న స్టేట్మెంట్ చేసిపోయిన తర్వాత ఏం డిమాండ్ చేస్తారు మీరు? ఇప్పుడు ఇందాక ఒక మాట అన్నారు, ఇప్పటి వరకు ఒక లెక్క ఇంకా ముందు ఒక లెక్క, అంటే ఏం చేస్తారు? అంటే చాలామంది పిచ్చి మాటలు మాట్లాడుతారు సోషల్ మీడియాలో, దీంట్లో పిచ్చి మాటలు మాట్లాడుతారు. ఇన్ని రోజుల నుంచి మేము పార్టీ మనది, పార్టీ మనుషులు మనోళ్ళు అని చెప్పి మౌనంగా కవితక్క గారి అడుగుజాలు నడిచినాం. ఇప్పటి నుంచి అట్లా ఉండదు, కౌంటర్కి కౌంటర్ ఉంటుంది, కవితక్క కోసం చచ్చిపోనికన్నా సిద్ధం అని చెప్పి తెలియజేస్తున్నా. ఎవరున్నారు వాళ్ళ వెనకాల? వాళ్ళు సడన్గా ప్రెస్ మీట్ పెట్టారు సోమాజిగూడకు వచ్చి. వాళ్ళ వెనకాల ఎవరున్నారు అనుకుంటున్నారు? రీజన్ అవన్నా 8 నెలల నుంచి వీళ్ళు జాగృతిలోనే లేరు. మొన్న 2 months బ్యాక్ మా కార్యాలయం ఓపెన్ అయింది, తెలంగాణ జాగృతి కొత్త బిల్డింగ్. దాన్ని కూడా వాళ్ళు రాలేరు. వాళ్ళు ఇప్పుడు జాగృతిలో ఉన్నారని చెప్పి జాగృతిలో లేరు. ఫస్ట్ మాట వాళ్ళు జాగృతిలో ఉన్నా అని చెప్పి జాగృతి అని చెప్పి బిల్డప్ ఇస్తే అయిపోతుందా? లేరు, జాగృతిలో లేరు. మీరు ఏం డిమాండ్ చేస్తారు ఇప్పుడు? వాళ్ళు నిన్న మాట్లాడారు, మీరు ఏం డిమాండ్ చేస్తారు? ఏం లేదు, కవితక్క దగ్గర తెలంగాణ జాగృతి అని చెప్పి తెలంగాణ జాగృతి బ్యానర్ మీద మీరు పనిచేసారు కాబట్టి ఆ బ్యానర్ మీదనే మీకు పదవులు దక్కినాయి, పనులు దక్కినాయి, ప్రతి ఒక్క కాంట్రాక్ట్స్ మీకు కవితక్క పుణ్యం వల్లనే వచ్చింది. కాబట్టి మీ అందరూ నేను డేట్లో ప్రెస్ మీట్ పెట్టిన ప్రతి ఒక్కరు కవితక్కకి క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాను. అంతే. ఇంకా భౌతిక దాడులు చేస్తామని స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు జాగృతి సభ్యులు. అంటే ఏం చేస్తారా? వాళ్ళ మీద అటాక్ చేస్తారా నెక్స్ట్? అట్లనే మాట్లాడితే ఇంకా అంతే, తప్పదు కదా. మంచిగానే చెప్తాం, చెడు అయితే చెడు విధంగానే వెళ్తాం. దానికి ఇంకో వాట ఏముంటుంది? కన్ఫామ్ ఉంటుంది అది. అంటే కవిత గారి అనుమతితోటే మీ ప్రెస్ మీట్? లే కవితక్కకి ప్రెస్ మీట్కి ఎలాంటి సంబంధం లేదు. నిన్న డేట్లో ఆ మాటలన్నీ మా రక్తం మరిగి మేమే పెట్టిన ప్రెస్ మీట్. ఇది కవితకి సంబంధం లేదు ఈ ప్రెస్ మీట్ గురించి. థ్యాంక్ యూ. నిన్న చేసినటువంటి వ్యాఖ్యలకి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు అన్ని పదవులన్నీ ఇక్కడే అనుభవించారు. ఈరోజు చేసినటువంటి స్టేట్మెంట్తో మేము ప్రెస్ మీట్ పెట్టాము, మాట్లాడాల్సి వచ్చింది. నెక్స్ట్ ఇట్లాగే మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు రాము యాదవ్. వీడియో జర్నలిస్టు గణేష్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.